వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. రే లేచర్ రపిస్తా. ఎవరు చూడలేదు కదా. ఎద్దులేవా అది కాదే బాబు, ఆయేసుడు కాదు. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. రే లేచర్ రపిస్తా. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో యాక్చువల్లీ ఏంటంటే బయటకు వచ్చా అనమాట, బోర్ కొడుతుంది, ఏదో మాట్లాడదాం మీతో. ఆల్మోస్ట్ 2 weeks అవుతున్నట్టుంది లాంగ్ వీడియో వచ్చి, ఏదైనా ఒకటి మంచి టాపిక్ ఏదైనా మాట్లాడదామని చెప్పి ఇంకా అట్లా వచ్చా అనమాట. యాక్చువల్ గా వర్కౌట్ చేస్తున్నా, బట్ ఎట్లా చేస్తున్నా అంటే బాగా హై వాల్యూమ్ అండ్ ఐసోలేటెడ్ విత్ మోడరేట్ వెయిట్ తో చేస్తున్నా. ఎందుకంటే నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో మొన్న కవర్స్ మీద నుంచి బాల్ వస్తుంటే క్యాచ్ పెడదామని ఎగిరినప్పుడు ఫస్ట్ టోస్ మీద జంప్ చేసా. ల్యాండ్ అయ్యేటప్పుడు ఫుట్ మీద ల్యాండ్ అయ్యా. ఎక్కువ జంప్ చేసేసరికి చిన్న కదిలినట్టు అనిపించింది బ్యాక్. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేత జీజీ, మీ బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. పెద్ద పెద్ద స్క్వాట్స్ కొడతాం మనము, డెడ్ లిఫ్ట్ చేస్తాం, ఈ చిన్నదానికి ఏముందిలే అనుకున్నా. బట్ నెక్స్ట్ డే లేచేసరికి అసలు బెండవడానికి వస్తలే. దీన్ని అమ్మ ఏంది ఇది సడన్ గా అసలు ఇట్లా పెయిన్ వస్తుందేదో అనుకున్నా. మనకి ఎట్లయినా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే ఎక్సర్సైజెస్ ఏంటనేది తెలుసు. సో మార్నింగ్ ఈవినింగ్ ఒక 3 days చేసిన, కొంచెం రిలీఫ్ ఉండే. ఉయ్యాల్లో పడుకుంటా నేను. దాని మీద అంటే మా ఇంట్లో ఉయ్యాలు ఉంటది, ఇప్పుడు నా పాత వీడియోస్ లో చూస్తుంటే మీకు తెలుస్తుంది. సో దాంట్లో పడుకొని సరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. 2 days కింద పడుకున్నా, మొత్తం పెయిన్ అంతా పోయింది. ఇప్పుడు అంతా ఆల్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు చూస్తున్నా రోజు ఒకటే జిమ్ లో ఏంటి మళ్ళీ బోర్ కొడుతుందని చెప్పి ఏదైనా వేరే కొత్త జిమ్ లో ఒక రోజు వర్కౌట్ చేద్దాము, మనకు కూడా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా అని. మా ఫ్రెండ్ గాని అయితే అడిగినా వాళ్ళు జిమ్కి వస్తా ఈవినింగ్ అని. వాడు మార్నింగ్ వెళ్ళిండు, ఈవినింగ్ నేను కూడా వస్తా కార్డియో చేసుకోవాలని అన్నాడు. వాడు ఈవినింగ్ వస్తాడో రాడో మనకు తెలియదు, కాబట్టి వస్తే అక్కడ చేద్దాం. రాకపోతే మనం యథావిధిగా మన డెస్టినీ ఫిట్నెస్ లాంచ్ మన డెన్ లో అయితే చేద్దాం వర్కౌట్. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ మీకు క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా ఫిట్నెస్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న టిప్స్ కావాలన్నా కూడా మీరు అక్కడ పింగ్ చేయొచ్చు. డైట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా పింగ్ చేయొచ్చు, మోటివేషన్ కావాలన్నా పింగ్ చేయొచ్చు. ఎనీ టైమ్ అక్కడ అవైలబుల్ ఉంటా. కౌశిక్తో చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కొత్త ఫాలోవర్స్ కూడా థ్యాంక్స్. మంచి మీరు కూడా చూస్తే రెగ్యులర్గా ఫాలో అయితే షేర్ చేయండి. నచ్చితే వీడియోస్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. 2.5 అది లైక్ 2500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, చేసేద్దాం. అది అయిపోయిన తర్వాత 3K టార్గెట్ మనది. స్లో అంచెలంచెలుగా అట్లా ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. పొద్దున్న నెత్తికి నూనె అయితే పెట్టుకొని మంచిగా అట్లా ఏదో డీసెంట్గా అయితే కూర్చున్నా. ఎండ అయితే సంపుతుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏమైనా తిని మార్నింగ్ అయితే ఒక మీల్ అయితే వేసిన, ఇంకో మీల్ పడాలి. ఈ బాడీని మెయింటైన్ చేయాలి, ఇంత ష్రెడెడ్ బాడీని అంటే మినిమం 6 meals పడాలి డైలీ. సో ప్రజెంట్ అయితే నేను అప్రాక్స్ 2800-3000 క్యాలరీస్లో ఉన్నా. ఇంకా పెంచాలి. ప్రోటీన్ ఇంటికి వచ్చేసి 227 నడుస్తుంది, 248 వరకు ఉండే అప్పట్లో. ఇప్పుడు కొంచెం అన్నం, ఈ ఎండకి అన్నం తినబుద్ధి అవుతలే హ్యూమిడిటీకి. సో దాన్ని ఎట్లయినా మేనేజ్ చేయాలి. సో వింటర్ వస్తే ఎట్లయినా వింటర్లో మనం గెయినింగ్ చేసుకోవచ్చు. సో కాంపిటీషన్ అప్డేట్ ఏంటనేది కూడా నేను నెక్స్ట్ 1 week లో చెప్తా. ఈరోజు కొంచెం వర్క్ ఉంది, ఈ మధ్య కొంచెం బిజీ ఉంటున్నా. బిజీ ఎందుకు ఉంటున్నా అనేది మీకు నెక్స్ట్ వీక్ లోపు తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్. మనం డైరెక్ట్ జిమ్ లో కలుద్దాం. లెట్స్ గో. కొత్త సాంగ్సే. ఆ క్లీన్ షోలు ఎట్లున్నాడు అసలు. మంచి సాంగ్స్ పెట్టుకొని, ఇలాంటి సాంగ్స్ పెట్టుకొని అట్లా ఈ 29 ఏజ్ ఉన్న వాళ్ళతో తిరిగితే ఇలాంటి సాంగ్స్ వింటాం అనమాట మనం. మన దగ్గర బూమ్ బ్లాస్టెడ్ 29 ఏజ్ కాదు, 90s కిడ్స్ మేము. 90s కిడ్స్. నేను 90s కిడ్స్. నాకంటే 3 years పెద్ద అంతే. నువ్వు మాకు చిన్న అంతే. సర్లే. సో చేంజ్ అని చెప్పా కదా, చేంజ్ కోసం అని చెప్పేసి ఈరోజు అయితే మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్కి వచ్చాము. లాస్ట్ టైం కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేసాము. సో నెట్ ప్రాక్టీస్ అయితే చేద్దాం ఈరోజు. జిమ్ అయితే మార్నింగ్ మనం ఈ వీక్ అయితే 5 days అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు రెస్ట్ తీసుకొని రేపైతే మళ్ళీ లాస్ట్ ఒక లెగ్ వేరియేషన్ కానీ బ్యాక్ వేరియేషన్ కానీ చేద్దాము రేపు. సో ఈరోజు ఫ్రెండ్స్ అందరం నెట్ ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టు నెట్ ప్రాక్టీస్కి వచ్చాం. ప్రజెంట్ అయితే వార్మప్ చేద్దాం. రన్నింగ్కి వెళ్ళిపోయారు మా వాళ్ళు ఆల్రెడీ, మనం కూడా వెళ్దాం. లైన్ దాటే ఏమండి ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రాన్నా
అరే కెప్టెన్ గంగూలీ ఎప్పుడు నాటకం చూసావా? అది క్రికెట్ అన్న పిక్కలు పడతాయి. ఎవరు చూడలేదు కదా. అప్పుడే బ్రేక్ అయిందా? సరే ఈ వాడు వచ్చినప్పుడు వేస్తలే జరుగు. బ్యాక్ సైడ్లో పెట్టి యుద్ధానికి రెడీ అవుతున్న వీరుడు సూర్యుడు ధీరుడు మగ ధీరుడు. ప్రఖ్యాత్ చూడు ఎలా ఉన్నాడు. సరే చూడు మళ్ళీ ఇంకా ఎలా తయారయ్యండు. బాయ్స్ సినిమాలో ఇది కూడా ఒక బతికే. ఎద్దు లేవా? అది కాదే బాబు, ఆడేసుడు కాదు. ఏం కాదంట, తొప్పింది బ్యాట్ తొప్పింది అసలు. బాగానే ఉంది. ఏం కాదు ఇరుగుతాం అయితే రిటర్న్ పెడతాడు. మ్యాంగో విల్లో చరణ్ ఎట్లా ఉండాలంటే వికెట్ ఎగిరిపోవాలి. మిడిల్ వికెట్ స్పిన్ తిప్పితే మనోడే. అగ్గో అయిపోయింది ఇంకా. నువ్వు ఏనంటున్నావా? బానే ఈ అమ్మ కానీ దానికి ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం కూడా కావాలబ్బా. ఏంది ధైర్యం ఏం అవసరం ఉంటుంది. ఎట్లా తయారయ్యండు ప్రఖ్యాత్. ఏంది బ్రో అసలు ఫస్ట్ ధైర్యం చంపేస్తుంది. అయింది నువ్వు దాన్ని చంపేయాలి. మెడికల్ షాప్కి వెళ్ళాలంటే వచ్చి పడుతుంది. అదే కానీ చాలా బాగా కనిపిస్తుంది అక్కడ సైడ్. కెమెరాలో కనిపించలే కానీ భలే ఆడుతున్నారు అది. సో మ్యాచ్ అయితే అయిపోయింది. మంచి వార్మప్ చేసుకొని ఫాస్ట్ కార్డియో లాగా అయింది. క్రికెట్ ఆడినప్పుడు ఏంటంటే మజిల్ ఉన్నవాళ్ళు క్రికెట్ ఆడండి, స్విమ్మింగ్ చేయండి, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, హార్ట్ కూడా యాక్టివ్గా ఉండాలి ఎప్పుడైనా. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇవి ప్రిఫర్ చేస్తాను. యాక్టివ్ గేమ్స్ ఇవి. సో మంచి బాగా బర్న్ చేస్తుంది, ఫుల్ యాక్టివ్ ఉంటాం. సో నైట్ టైం కదా మంచి ఫ్రెష్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి చిన్న నాప్ వేస్తే సెట్ అయిపోతుంది మొత్తం. సో బ్యాక్ ఆర్ లెగ్ చేయాలని చెప్పా కదా. సో బ్యాక్ చేసా ఫస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి క్రికెట్ ఉన్నా కూడా టైం స్పెండ్ చేశాను అనమాట జిమ్కి. సో 4 వేరియేషన్స్ బ్యాక్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అలా ఫ్లెక్స్ చేసి ఒక 3 వేరియేషన్స్ అయితే బైసిప్ చేశాను. ఎక్కువ రికార్డ్ చేస్తే మొత్తం టైం దీనికే పోతుందని చెప్పి ఒక 2 క్లిప్స్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి నేను దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. బైసిప్ అయితే నేను ఇది ఎక్కువ బాగా ప్రిఫర్ చేస్తాను. ఐసోలేట్ చేసి చేస్తాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు. నాకైతే లాస్ట్లో క్రాంప్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ష్రెడెడ్ ఉందో ఆర్మ్ అయితే. ఇట్లా స్క్వీజ్ చేస్తే క్రాంప్స్ వస్తే అంత లెవెల్లో ట్రైన్ చేశాను. సో మ్యాచ్ టైం అయితే స్టార్ట్ అయింది, వచ్చేసాం. Destiny Heroes versus Destiny Gym. Destiny Gym Fighters. First match in Destiny Fighters. Balender Gaud, player of the match.
ఇటు చూడండి అన్న. And man of the match, Raja Reddy. తీసుకో నేను కూడా పోతా. నోట్లో పెట్టుకోవాలి కొరుకు. Okay, guys, 1, 2, 3, go!